ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అమ్మా 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 ప్రసాదం తీసుకో. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? 18వ తారీఖు ఇంకా ఎన్ని రోజులుంది కార్తీక్? 18వ తారీఖా? ఆ డేట్కున్న ప్రత్యేకత ఏంటి? ఉంది. ఆ రోజే నువ్వు ఆయన కొడుగ్గా, మీ అమ్మ ఆయన భార్యగా లోకానికి పరిచయం కాబోతున్నారు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? చెప్పానుగా కార్తీక్, పార్వతిని ఆయన భార్యగా లోకానికి పరిచయం చేయడం కోసమే పార్వతిని అక్కడికి పంపించాను. ఇప్పుడు ఆ టైం వచ్చింది. అమ్మా నీకు ఈ విషయం అర్థం కావట్లేదు. దీన్ని ఆపడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. అప్పుడు మా అమ్మకు ప్రమాదం. అలా జరగదు కార్తీక్. ఆయన సపోర్ట్ లేకుండా రిషి గాని శ్రీ గాని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేరు. ఆయన వాళ్ళకి సపోర్ట్ చేయకుండా నేను చూసుకుంటాను. వాళ్ళెవ్వరి మాట వినరమ్మా. వాళ్ళ స్వార్థమే వాళ్లకు ముఖ్యం. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించకు కార్తీక్. విషనాగైనా నాగస్వరానికి బందీ అవుతుంది. కొండంత ఏనుగు కూడా అంకుశానికి లోబడుతుంది. లోకనాథ్ అనే పాముని ఎలా లొంగతీయాలో నాకు తెలుసు. తెలిసి రిస్క్ ఎందుకు తీసుకోవాలమ్మా? అయినా ఇదంతా మామెప్పుడు కోరుకోలేదు. లోక్నాథ్ గురించి తెలియనంతకాలం ఆయన దేవుడిగా పూజించింది. అతను బావుంటే చాలు అనుకుంది. ఆయన నిజస్వరూపం తెలిసాక దూరంగా ఉంది. నేను నా భర్త శ్రీరామచంద్రుడనే నమ్మాను. అతని నిజస్వరూపం తెలిసాక ఆయన ముఖం చూడాలంటేనే నాకు ఏదోలా ఉంది. పార్వతి పైకి చెప్పకపోయినా తన మనసులో ఆయన భార్యగా పిలిపించుకోవాలనే కోరిక ఉంటుంది కార్తీక్. లేదమ్మా, మా అమ్మకు అలాంటి కోరికలేం లేవు. కార్తీక్, భర్తనే దైవంగా భావించి అతను సుఖంగా ఉంటే చాలు అని కోరుకునే ఆడది అతనితో కొంతకాలమైనా బ్రతుకుదాం అనుకోదా? భర్త పక్కన లేకుండా ఎంత నరకం అనుభవించిందో నేను అర్థం చేసుకోగలను. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది నువ్వు మీ అమ్మకిచ్చే గొప్ప కానుక కార్తీక్. మా అమ్మ సంగతి సరే, మీ విషయం ఏంటి? నీకేమాత్రం బాధగా లేదా? లేదు కార్తీక్, పార్వతిని నా తోడబుట్టిన దానిలాగే చూసుకున్నాను. నా మీద ఒట్టేసి నిజం చెప్పండి అమ్మా. కార్తీక్, నిజం చెప్పాలంటే ఏ ఆడదానికైనా భర్తని మరో ఆడదానితో పంచుకోవడం కష్టంగానే ఉంటుంది. కానీ నా కుటుంబం వల్ల మీ కుటుంబానికి అన్యాయం జరిగింది. అప్పుడు మాకు ఆయన న్యాయం చేసి అన్యాయం మీకు చేస్తే ఇప్పుడు నీకు అవకాశాలు చెడగొట్టి నా బిడ్డలు నీకు అన్యాయం చేస్తున్నారు. వీటన్నింటినీ అంతం చెయ్యాలని నేను ఈ పని చేస్తున్నాను. సరే అమ్మా, ఇదంతా వదిలేసే. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటే చాలు. చాలదు కార్తీక్, నాతో పాటు మీరు కూడా సంతోషంగా ఉండాలి. నువ్వు నా కట్టు చెప్పకు. అన్నయ్య, ఏంట్రా ఇలా వచ్చావు? నాకు విషయం తెలిసిందన్నయ్య. మన కంపెనీ పేరు పార్వతి ఇండస్ట్రీస్గా మార్చబోతున్నారంట. ఏంట్రా నువ్వు అనేది? అవునన్నయ్య, నాకు అఫీషియల్గానే తెలిసింది. ఇవి అమ్మ పేరుతో ఉన్న కంపెనీలురా. అమ్మ పేరు మార్చి ఆవిడెవరి పేరో పెట్టాల్సిన అవసరం ఏంటి? నేను ఇప్పుడే డాడ్తో మాట్లాడతాను. వేస్ట్ అన్నయ్య, డాడ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. మనమే ఏదో ఒకటి చేయాలి. నువ్వు అని చాలు, ఆ పార్వతిని చంపేస్తాను. రిషి, మనం తొందరపడితే ఫ్యామిలీ మొత్తం అల్లరవుతుంది. అయితే అవ్వనే అన్నయ్య. వాళ్ళు మోసంతో మన ఆస్తులన్నీ దక్కించుకోవాలనుకుంటున్నారు. అదే జరిగితే
మనం ముష్టెత్తుకొని బ్రతకాల్సిందే. ఏంటి ఏమైంది? వాళ్ళు చాలా చేస్తున్నారు, మీరు మాత్రం మా అమ్మను కూడా పట్టుకోలేకపోతున్నారు. నా పని నేను చేస్తున్నాను, కానీ ఆవిడ ఆచూకీ తెలియడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఎంతకాలం సార్? వాళ్ళు ఇక్కడ చాలా చాలా చేస్తున్నారు. వాళ్ళు చేసే పనులకి మా రిషికి కోపం వస్తుంది. ఏవేవో చేస్తాను అంటున్నాడు. చూడండి, ఆవిడ్ని కిడ్నాప్ చేసినట్టు గాని బలవంతంగా ఎక్కడికో తీసుకువెళ్ళినట్టు గాని ఏ ఆధారము మన దగ్గర లేదు. వాళ్ళని మనం ప్రెజర్ చేసి మీ అమ్మగారు ఎక్కడున్నారు అని అడిగితే తెలీదు అని చెప్తారు. పైగా ఇప్పుడు వాళ్ళ అమ్మగారు మీ దగ్గరే ఉన్నారు కాబట్టి వాళ్ళు లేనిపోని బంధాలు పెట్టి మీ కుటుంబాన్ని అల్లరి చేస్తారు. పైగా వాళ్ళ అమ్మగారు ఇప్పుడు మీ దగ్గరే ఉంది కాబట్టి వాళ్ళు లేనిపోని బంధాలు బయటపెట్టి మీ కుటుంబాన్ని అల్లరి చేస్తారు. ఏంటి సార్ ఇది? ప్రతిదానికి ఇలా అడ్డంకులు చెప్తున్నారు. అసలు మేమేం చేయకూడదా? చేతులు కట్టుకుని కూర్చోవాలా? చూడు శ్రీ, నాకెందుకో ఆ కార్తికేయ మీద అనుమానంగా ఉంది. అతను ఎక్కువగా వాళ్ళ అమ్మతోనే కదా ఉంటాడు. తల్లిని, కాబోయే భార్యని పంపించి తను మాత్రం ఇంట్లోనే ఎందుకు ఉండిపోయాడు? పార్వతి గారు మీ ఇంట్లో ఉన్నప్పుడు సరస్వతి గారు ఎక్కడో ఒక చోట ఉండాలి కదా. ఆ విషయం ఖచ్చితంగా ఆ కార్తికేయకి తెలిసే ఉంటుంది. నేను చెప్పాను కదన్నయ్య, ఇదంతా కాలకేయ గడి పనే అయి ఉంటుంది. వాడు డాడ్ వీక్నెస్ ఏదో పట్టుకొని ఉంటాడు. ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి ఆ పార్వతిని భార్యగా ఒప్పించుంటాడు. పదన్నయ్య, వెళ్ళి వాడి సంగతి తేలుద్దాం. వెళ్ళండి శ్రీ, వెళ్ళి ఏమైందో ఏంటో తెలుసుకోండి. కానీ ఏం చేసినా చట్టానికి లోబడి చేయండి, లేకపోతే నేనే మీ ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏంటి సార్ ఇది? వాడు మా అమ్మని కిడ్నాప్ చేశాడు, వాళ్ళమ్మని మా ఇంట్లో సేఫ్గా ఉంచాడు. వాడిని గట్టిగా అడుగుదామంటే మీరు ఒప్పుకోవడం లేదు. అయితే ఒక పని చేయండి, మీరు అఫీషియల్గా ఒక కంప్లైంట్ ఇవ్వండి, నేను చూసుకుంటాను. వద్దు సార్, ఈ విషయం బయటకు వస్తే మా ఫ్యామిలీ పరువు పోతుంది. రిషి, పద వెళ్దాం. రేయ్ కార్తికేయ, మర్యాదగా మా అమ్మ ఎక్కడుందో చెప్పరా. ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతావు? ఆవిడెక్కడున్నారో నాకు తెలీదు. నువ్వు మాటలతో దారికి రావురా నిన్ను. చెప్పు, మా అమ్మ ఎక్కడా? తెలీదని చెప్తున్నాను కదా. చెప్పురా, చెప్పు, శ్రీ, చెప్పు. ఏయ్! ఆగావే, కొట్రా. కొట్టను, కొట్టలేను. ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి. నేను నీ తమ్ముడేంట్రా, నీ శత్రువుని. చెప్పు, మా అమ్మ ఎక్కడా? నాకు తెలియదురా. చెప్పరా, చెప్పు.
నా రక్తమే కాదు, నీ రక్తం కూడా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భగవంతుడు మనల్ని ఒక బంధంతో కట్టేశాడు. అదే రక్త సంబంధం. వాడు మన బ్రదర్ ఏంటన్నయ్య, చితక్కుటివాణ్ణి. చూడు, నువ్వెన్ని కబుర్లు చెప్పినా నిన్ను నా రక్తంగా ఒప్పుకోను. నిన్ను చూసినప్పుడల్లా మా డాడ్ మా అమ్మకి చేసిన ద్రోహమే గుర్తొస్తుంది. మా అమ్మని ఇంటికి తెచ్చాడని నీకు ఇంత కోపం వస్తే, మా అమ్మని మోసం చేసి నడి రోడ్డు మీద వదిలేసిన మీ నాన్న మీద నాకెంత కోపం రావాలి? ఎంతసేపు అమ్మనేం చేసావు అని అడగడం కాదురా, అసలు అమ్మ బయటకు ఎందుకు వెళ్ళిందో ఆలోచించు. షడాప్! మా అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు. మీ ఫ్యామిలీయే ఆవిడ్ని మాయం చేశారు. తప్పు మా మీద వేస్తున్నారు. మీరెంతసేపు నన్ను శత్రువులా చూస్తున్నారు? నీ వైపు నుంచి ఆలోచిస్తున్నారు శ్రీ. ఒకసారి కళ్ళు తెరిచూడు. కొడుకులే కాకుండా సరస్వతి గారి అబ్బాయిలా చూడు. నిజం నీకే తెలుస్తుంది. రేయ్, ఆల్రెడీ నిజం నాకు తెలుసురా. మా అమ్మ నీ దగ్గరే ఉంది. వెంటనే పంపించు, లేదా ఎక్కడుందో చెప్పు, నేనే తెచ్చుకుంటాను. అమ్మ ఎప్పుడు ఆవిడకి ఇష్టమైన చోట్లోనే ఉంటుంది. నువ్వు నిజంగా ఆవిడ ఇష్టపడే కొడుకువైతే నన్ను ఇలా అడగవు. ఆవిడెక్కడుందో నువ్వే తెలుసుకుంటావు. రేయ్, నిజం చెప్పరా, చెప్పు చెప్పు చెప్పరా. చెప్పు చెప్పు, మా అమ్మ ఎక్కడుందో చెప్పు. ఏంట్రా, తిరిగి కొట్టవా? దమ్ముంటే నన్ను కొట్టరా, కొట్టు. కొట్టనరా. అన్న అభిమానం నీకు లేకపోయినా తమ్ముడు అన్న మమకారం నాకుంది. ఛే! నువ్వు చెప్పకపోయినా మా అమ్మ ఎక్కడుందో తెలుసుకొని తీరుతాను. వీడి మాటలకు అన్నయ్య కూడా ఫీల్ అవుతున్నాడు. అన్నయ్య వీడు కలిసిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీళ్ళిద్దరూ కలవకుండా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. బాబు, చేతికి ఏమైంది? రక్తం వస్తుందేంటి? అయ్యో! కంగారు పడకండి, ఇది నా రక్తం కాదు, మీ కొడుకు రక్తం. భయపడకండి, వాడికి ఏం కాలేదు. ఇదేంటి, సాత్విక్ రక్తం అంటున్నాడు? అంటే వీళ్ళిద్దరు కొట్టుకున్నారా? సాత్విక్ ఎలా ఉందో ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను. ఏమండి, శ్రీ సాత్విక్ పోట్లాడుకున్నారండి. శ్రీ చేతికి రక్తం ఉంది. నేను తుడబోతుంటే అది తన రక్తం కాదని సాత్విక్ దని చెప్పాడు. వీళ్ళు రోజు రోజుకి శత్రువులా తయారవుతున్నారు. మీరేదో ఒకటి చేయండి. ఏం చేయాలి? రాకూడని చోటికి రాకూడని మనుషులు వస్తే ఇలాగే ఉంటుంది.
ఎవరి ఈగోలు వాళ్ళవి, ఎవరి కోపాలు వాళ్ళవి. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే ఆ రోజే చెప్పాను, కావాల్సినంత డబ్బిస్తాను, కార్తిక్తో వేరే చోట బిజినెస్ పెట్టించుకో అన్నాను. విన్నావా? ఇప్పుడు ఏం లాభం? అలాగని మనం చేసిన తప్పులకి పిల్లలు బలి కాకూడదండి. ఆ రక్తం ఎవరి నుంచి బయటకొచ్చినా అది మీ రక్తమే కదండి అని నువ్వు అనుకుంటున్నావు. నాకు సంబంధించినంత వరకు శ్రీ రిషిలు మాత్రమే నా పిల్లలు. మిగిలిన వాళ్ళు ఏమైపోయినా నాకు అవసరం లేదు. కన్న బిడ్డ ఏమైపోయినా పర్లేదంటారా? మీరు మనుషులు కాదండి, రాక్షసులు. మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు. Shut up! చూడు, నువ్వు నీ పిల్లలు నా లైఫ్లో ముగిసిపోయిన అధ్యాయం. ఎప్పుడో దూరమైపోయిన నీ మీద ఇప్పుడు నేను ప్రేమ కురిపించలేను. అసలు నేను మిమ్మల్ని మర్చిపోయి చాలా కాలమైంది. సరేనండి, మమ్మల్ని మర్చిపోయారు. కానీ కానీ ఉన్న వాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నారా? రిషి రాను చెడిపోతున్నాడు. వాణ్ణి ఏ రోజైనా పట్టించుకున్నారా? తాను చెడిపోవడమే కాదు, శ్రీని కూడా తనలా తయారు చేసేస్తున్నాడు. అది గమనించారా? అది నీకు అనవసరం. వాళ్ళ బాగోగులు నా భార్య పట్టించుకుంటుంది. నేను అక్కకిచ్చిన మాట కోసమే ఇక్కడికి వచ్చానండి. లేకపోతే అసలు ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. ఇక పిల్లల గొడవలంటారా? శ్రీ కొట్టిన సాత్విక్ తిరిగి కొట్టుండడు. ఎందుకంటే నేను వాణ్ణి అలాగే పెంచాను. వాడే తిరిగి కొడితే ఏమవుతుందో తెలుసా? అయినా మీరెప్పుడు డబ్బు గురించి మాట్లాడతారేంటి? సుఖాన్నిచ్చే డబ్బుని అప్పుగానైనా తెచ్చుకోవచ్చు, కానీ ప్రశాంతతనిచ్చే మనశ్శాంతిని ఏ రకంగానూ తెచ్చుకోలేం. మనశ్శాంతి మన బుద్ధిని బట్టి, మనం నడిచే దారిని బట్టి దొరుకుతుంది. మాకుంది, మీకు లేనిది అదే. చూడండి, నేను ఇక్కడే ఉండిపోతానేమోనని మీరు భయపడనక్కర్లేదు. అక్క రాగానే నా దారిన నేను వెళ్ళిపోతాను. అంతవరకు మాత్రం అక్క ఈ ఇంట్లో ఏ పనులు చేస్తుందో ఆ పనులన్నీ నేను చేస్తాను. ఎవరు అవునన్నా కాదన్నా ఆ పిల్లలకి తల్లినవుతాను, మా అత్తగారికి కోడలనవుతాను. మీకు తెలుసుగా. పార్వతి, ఏమైంది పార్వతి? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క, మనం ఏదో చేయబోయి ఇంకేదో చేస్తున్నాం. సాత్విక్ శ్రీ శత్రువులైపోయారు. నిన్న వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నారు. శ్రీ సాత్విక్ ని రక్తం వచ్చేలా కొట్టాడు. దాన్ని ఆయన సమర్థిస్తున్నారక్క. ఇద్దరిలో ఎవరికి ఏం జరిగినా బాధపడాల్సింది మనమే కదక్క. ఎవరికి ఏం జరగదు పార్వతి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. శ్రీ ఎంత కవ్వించినా కార్తీక్ తన పైకి చెయ్యెత్తడు. ఇక వాళ్ళకి గొడవకు అవకాశం ఎక్కడుంటుంది? నేను ఆ ఇంట్లో ఉండలేనక్క. అందరూ నన్ను ఒక పురుగులా చూస్తున్నారు. నేను ఆ కుటుంబానికి ద్రోహం చేస్తున్నాను అనుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా అనుకోని పార్వతి, నువ్వు మాత్రం అక్కడే ఉండాలి. లేదక్క, నేనెప్పుడూ ఇన్ని అవమానాలు పొందలేదు. భర్త లేకపోయినా మా ఊర్లో అందరూ నన్ను గౌరవంగానే చూస్తారు. దయచేసి నన్ను అర్థం చేసుకో. నేను అక్కడి నుంచి వచ్చేస్తాను. పార్వతి, నీ పరిస్థితి నాకు అర్థమైంది, కానీ నువ్వక్కడ ఉండి తీరాలి.
ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళందరూ నీ మంచితనాన్ని గుర్తిస్తారు. నన్ను అక్కడే ఉండమని ఎందుకింత పట్టుబడుతున్నావక్క? ఇప్పుడు నేను ఆ విషయం చెప్పలేను పార్వతి. నేనిప్పుడు చెప్పలేను పార్వతి. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. అంతవరకు నన్నేమీ అడగద్దు. అలా అంటే ఎలా అక్క? ఆయనే కాదు, అత్తయ్య, శ్రీ కూడా నన్ను సూటిపోటి మాటలు అంటున్నారు. చిన్నపిల్ల మోక్ష కూడా నాకు చేరువవ్వడం లేదు. ఇక నేనేం చేయగలనక్క? నువ్వు ఓపిగ్గా వాళ్ళ మనసు గెలుచుకోవాలి పార్వతి. నీ సహనమే వాళ్ళకి సమాధానం కావాలి. ఇంతకాలం సమాజాన్ని ఎంత ఓర్పుగా ఎదిరించావో ఆ ఇంట్లో వాళ్లకు కూడా అలాగే సమాధానం చెప్పాలి. అది నీ ఇల్లు పార్వతి. ఇంతకాలం నీకత్తవారిల్లు లేదనే కదా అందరూ హేళన చేశారు. ఇప్పుడు నీకా ఇల్లు దొరికింది. కొంతకాలం నువ్వక్కడే ఉండు. నువ్వెందుకు ఉండమంటున్నావో నాకు తెలియదక్క. కానీ ఆ ఇంట్లో నేను ఒక అనుకోని అతిథిని. ఆ ఇంట్లో మనుషులే కాదు, ఆ ఇల్లు కూడా నన్ను అసహించుకుంటోంది. నా అత్తగారే ఆ ఇంటి నుండి నేనెంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిదనంటున్నారు. ఇక నేనక్కడ మనశ్శాంతిగా ఎలా ఉండగలనక్క? పార్వతి, వాళ్ళ తప్పులు బయటపడతాయనే ఆందోళనతో వాళ్ళు నిన్నేదో ఒకటి అంటూనే ఉన్నారు. మూసిన గుప్పిటి తెరుచుకోగానే ఇంక వాళ్ళ వైపు ఏమీ ఉండదు. ఇలా ఎంతకాలం అక్క? కొంతకాలం. కాలమే సమాధానం చెప్పాలి. మీరేం చెయ్యాలనుకుంటే అది చేయండి, కానీ నాతో పాటు రండమ్మా. కార్తీక్, నాకిష్టం లేదు అని చెప్పినా వినవేంటి? నాతో రండమ్మా, లేకపోతే నా మీదొట్టే. మనం వెతుకుతున్న ఆవిడ ఆ కార్లో ఉందో చూడండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.